సత్యనారాయణ వ్రతం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా ఉత్తర పూజ కూడా చేసి పంతులు గారు అయితే ఆశీర్వచనం అయితే ఇచ్చారు. పంతులు గారికి స్వయం పాకం అయితే ఇలా సిద్ధం చేసి అయితే ఉంచాము. ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా ఈ సత్యనారాయణ వ్రతం పీటను కదిలించి వాస్తు పూజ చేసిన చోట కూడా ఆ కలశాన్ని 3 సార్లు కిందకి మీదకి ఇలా పెట్టమని అయితే పంతులు గారు అయితే చూపిస్తున్నారు. నేను చూపించిన విధంగా ఇలా పెట్టండి అమ్మ అని అయితే అంటున్నారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఇలా కదిలించి వేస్తే ఇంకా ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా వెంకటేశ్వర కళ్యాణం దగ్గర కూడా పీఠాన్ని అయితే అటు ఇటు కదిలించారు. ఇంకా స్వామివారి అక్షంతలు అయితే తలపై వేసి ఆశీర్వదించారు. ఇంకా పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోమని అయితే చెప్పారు. ఇంకా ఆడపడుచుకి వాళ్ళకి ఇద్దరికి అయితే ఆశీర్వాదం ఇచ్చి ఇంకా వాళ్ళతో కూడా ఆశీర్వాదం అయితే తీసుకోమన్నారు పంతులు గారు. పూజ అయితే చాలా చక్కగా చేశారు. చాలా బాగా అనిపించిందండి. ఇంకా పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పూజ. పంతులు పండితులది ఎక్కడ వాళ్ళది ఎక్కడ పురోహితులు వీళ్ళు చాలా బాగా చేశారు అని అయితే మెచ్చుకున్నారు. ఇంకా ఒక్కొక్కరుగా బంధువుల తాకిడి అయితే మొదలైంది. ఇంకా బంధువుల రాకైతే ప్రారంభం అయిపోయింది. దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ ఇంకా దాదాపుగా మా పూజలన్నీ పూర్తయ్యే లోపైతే చేరుకున్నారు. ఇంకా చెల్లెలి బావగారు తో అయితే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా అక్కయ్య వాళ్ళకైతే 2 అమ్మాయిలు 1 బాబు అండి. ఇంకా పెద్ద అమ్మాయి వాళ్ళైతే యుఎస్లో ఉంటారు. వీళ్ళైతే చిన్న అమ్మాయి చిన్న అల్లుడు గారండి వీళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాక ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి. ఇంకా హ్యాపీగా సరదాగా ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ పిక్స్ అయితే షేర్ చేసుకున్నాము. ఇంకా హ్యాపీ మూమెంట్ని ఎంత షేర్ చేసుకున్నా తక్కువేనండి. ఇంకా అంత బాగా అనిపించిందండి. ఇంకా అందరం కలిసి ఇలా సరదాగా సందడిగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్లో అయితే. ओम योगिका ब्रह्मणो वेदामुचेना उदामृ तस्मै ब्रह्म च ब्रह्माज आयर्केर्यं प्रजान्ततो शतमानं मोदयता युक्तायक्रीन शतमानं मोदयता వేద పండితులకైతే దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా వచ్చిన బంధువులను వచ్చినట్టు అయితే చక్కగా రిసీవ్ చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్నీ పెడుతూ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నారండి. వెంటనే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా వచ్చిన బంధువులు అక్కయ్య వాళ్ళకి ఇంకా కట్న కానుకలు తెచ్చినవి అయితే సమర్పిస్తున్నారు. ఇంకా పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మ మామయ్య అండి వియ్యంపురాలు గారు వియ్యంపుడు వీళ్ళైతే ఇంకా గృహప్రవేశం అంటే ఇంకా బంధువులు అయితే కానుకలు తీసుకువస్తారు కదండి. ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ ఏవైనా చేసుకున్నప్పుడు నూతన వస్త్రాలు అయితే పెట్టడం ఆనవాయితీ కదండి. ఇంకా మన ఇళ్ళల్లో అయితే సాంప్రదాయం ఇలా ఉంటుందండి. ఏదైనా పండుగ చేసుకున్నాము అంటే కొత్త బట్టలు అయితే పెట్టుకుంటారు. ఇలా బంధువులందరూ వాళ్ళు తీసుకువచ్చిన కట్న కానుకలు అయితే సమర్పించారు. ఇంకా మా వియ్యంపురాలు వాళ్ళు సమర్పించిన తర్వాత ఇంకా ఈ ఆంటీ వాళ్ళు కూడా చాలా ఏళ్ళ నుండి పరిచయం అండి. ఆంటీ అంకుల్ వారు కూడా ఇంకా వాళ్ళు తీసుకువచ్చిన కట్న కానుకలు అయితే సమర్పించి ఇంకా సరదాగా సెల్ఫీలు పిక్స్ అయితే స్వీటబుల్ మెమరీస్ లాగా ఇలా తీసుకొని అయితే ఉంచుకున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే స్వామివారి దగ్గర అయితే పూలు అక్షింతలు వేస్తూ వైపున దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా అక్కయ్య వాళ్ళ కొడుకు అండి ఇంకా అబ్బాయిని ఇంకా మా కోడలను కూడా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా తీసుకువచ్చిన బహుమతులు అయితే పెట్టారు. ఇంకా మా వియ్యంపురాలు వాళ్ళైతే మా పెద్ద కూతురు వాళ్ళ అత్తమ్మ మామయ్య అన్నమాట అండి. ఇంకా అందరూ ఫ్రెండ్స్ కొలీగ్స్ అన్నట్టుగా ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మా వియ్యంపురాలు వాళ్ళకైతే ఓడి బియ్యం పోయడానికని మా చెల్లెలు అయితే బియ్యం అయితే తీసుకొని వచ్చి ఇంకా కలుపుతున్నారండి. ఒక 5 ముత్తైదువలు చేతులు వేసి ఒడి బియ్యం కలపాలండి. ఇంకా ఒడి బియ్యం కలిపే వీడియోలు మీకు ఇదివరకే చాలాసార్లు చూపించానండి. ఇలా కొలత ఉంటుందండి. కొలత కొద్దీ కొలిచిన బియ్యంలో పసుపు నూనె వేసి ఇలా 5 చేతులు వేసి అయితే ఒడి బియ్యం అయితే కలుపుతారు. ఇంకా మా వియ్యంపురాలు ఇంకా మా కోడలు వాళ్ళ అమ్మ అండి
మా వియ్యంపురాలు, మా చెల్లెలు, మా రెండో అక్కయ్య, మా చిన్న చెల్లెలు, ఇంకా వీళ్ళందరూ వేసి అయితే ఇంకా ఓడి బియ్యం అయితే కలిపి ఉంచారు. ఇంకా మా వియ్యంపురాలు గారిని, అన్నయ్యని అయితే కూర్చోబెట్టి ఇంకా ముందైతే వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా బట్టలు అయితే పెట్టామండి. బట్టలు పెట్టిన తర్వాత అక్కయ్య అయితే ఇప్పుడు వదిన గారికి ఓడి బియ్యం పోస్తుందండి. ఇంకా ఓ వైపున మా మేనకోడలు, మా తమ్ముని కూతురండి. ఇంకా మా తమ్ముడికి అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. మీకు ఇదివరకు వీడియోలోనే పరిచయమే, కానీ కొత్త వారు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అని అయితే చూపెడుతున్నాను. ఆ గ్రీన్ గాగ్రా వేసుకున్న అమ్మాయి మా మేనకోడలండి, తమ్ముని కూతురు. ఇంకా అమ్మాయి అయితే తీర్థ ప్రసాదాలు తీసుకుంది. ఇంకా వదిన గారి వాళ్ళకైతే బట్టలు పెట్టయితే అక్కయ్య ఓడి బియ్యం అయితే పోయడం స్టార్ట్ చేసిందండి. ఇలా ఒక్కొక్కరుగా 5, 9 మంది, ఎంతమంది అయినా పోయొచ్చండి. ఇంకా మేము 5గురము అక్క చెల్లెలము, మా మరదలు, మా కోడలు, ఇంకా మా మేనవదండి, మేనత్త కూతురు, అందరము కలిసి ఓ 9 మంది అయితే ఇంకా ఈ ఆంటీ గారు కూడా పెద్దవాళ్ళని ఆంటీ గారితో కూడా పోయించామండి. ఇంకా అందరం అయితే 9 మంది అయితే ఓడి బియ్యం అయితే పోసామండి. వదిన గారికి అయితే చాలా ఘనంగా ఓడి బియ్యం కార్యక్రమం అయితే సాగిందండి. ఇలా అయితే ఇంకా చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేవు అన్నట్టుగా ఉన్నాయండి. ఇంకా ఆంటీ వాళ్ళు పోసిన తర్వాత అక్కయ్య, ఆంటీ, ఇంకా మా కోడలు అయితే పోస్తుందండి. ఇంటి కోడలు, ఇంటి మహాలక్ష్మి అన్నమాట అండి. ఇంకా మా మరదలు పోస్తుందండి. తర్వాత అయితే ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. పూజలన్నీ చాలా చక్కగా సమయానికి చేసేసారండి. ఇంకా లంచ్ టైం లోపల ఇంకా బంధువులు, ఇరుగు పొరుగు చుట్టాలు అందరూ వచ్చేలోపు పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎటువంటి హడావిడి హంగామా లేకుండా అందరినీ చక్కగా రిసీవ్ చేసుకునే విధంగా ఇంకా మా మేనవదిన అండి, మేనత్త కూతురు, ఇంకా మా చెల్లెలకైతే ఆడపడచండి, ఇంకా మా రెండో అక్కయ్య, ఇంకా నేనైతే పోసేటప్పుడైతే షార్ట్ వీడియో తీసి ఇదివరకే పెట్టేశానండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే వియ్యంపురాలు గారికి ఓడి బియ్యం అనే షార్ట్ వీడియో అయితే చూడండి. నేనైతే ఈ లాంగ్ వీడియోలో లేనండి, షార్ట్ వీడియో పెట్టేశాను. ఇంకా నా వెనకాల చెల్లెలండి, నా ఇంతకుముందేమో రెండో అక్కయ్య, నేను మూడో నెంబర్ అండి, పెద్ద అక్కయ్య, రెండో అక్కయ్య, నేను, నా తర్వాత చెల్లెలండి, ఇంకా 4వ చెల్లెలు, తర్వాత క్రీమ్ కలర్ సారీ అమ్మాయి ఏమో 5వ చెల్లెలండి. మేము 5గురం అక్క చెల్లెలం. ఒక్క తమ్ముడు అండి మాకు 5గురు తరపున ఒక్క తమ్ముడు. ఇంకా అందరం అయితే చాలా బాగా కలిసి ఉంటామండి. ఇంకా బలరామ బలగం అన్నమాట అండి. ఇంకా వదిన గారికి, అన్నయ్య గారికి అయితే మా చిన్న చెల్లెలు కూడా ఇప్పుడైతే ఓడి బియ్యం పోస్తుందండి. ఇంకా పూజలన్నీ పంతులు అయితే పొద్దున్నే 5 గంటలకల్లా వచ్చేసారండి. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో పూజలు స్టార్ట్ చేశాము. మంచి టైంలో పూజలన్నీ కంప్లీట్ అయ్యాయండి. కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అందరూ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సరి అయిన సమయంలో అయితే పూజలు అయ్యాయి. ఇంకా పూజలు లేట్ అయితే హడావిడి ఎక్కువగా ఉండేదండి. బంధువులు వచ్చే సమయానికి మేము పూజ పైన కూర్చొని ఉంటే ఎవరితో మాట్లాడటానికి వీలు లేకుండా ఉండేది. అలా కాకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చక్కగా రిసీవ్ చేసుకొని ఇంకా హ్యాపీగా గడిపే దానికైతే సమయం అయితే చక్కగా సరిపోయిందండి. ఇంకా మా బావగారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళండి, వీళ్ళైతే చాలా రోజుల నుండి పరిచయం అండి. అక్కయ్య వాళ్ళు కూడా చాలా బాగా కలిసి ఉంటారు. ఇంకా అందరూ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టయితే ఇంకా కుంకుమ బొట్లు పెట్టయితే చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నారండి అందరికీ కూడా. అందరి వైపు బంధువులు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. తీర్థ ప్రసాదాలు తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడనే కబుర్లు చెప్పుకుంటూ అయితే కూర్చున్నామండి. ఏడ కూర్చుండే వాళ్ళు ఆడ, ఇంకా కొంచెం అలసటగా ఉన్నవారు అలా రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా మా మేనకోడలు ఇంకా ఆ అమ్మాయి అండి, మా మనవరాలు అవుతుంది వరుసకైతే. ఇంకా ఇప్పుడైతే మా అబ్బాయి వాళ్ళకు కూడా ఇంకా బొట్లు పెట్టి అయితే కట్న కానుకలు అయితే పెడుతున్నారు. ఇంకా మా కోడలు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అండి. ఇంకా వీళ్ళైతే చెల్లెలు కూతురు ఇద్దరు ఫస్ట్ అయితే అక్కయ్య వాళ్ళకి పెట్టి పెద్దవాళ్ళకి ముందుగా పెట్టేసి తర్వాత ఇంకా చిన్న వాళ్ళకైతే వాళ్ళ కొడుకుకి కోడలికి అన్నట్టుగా పెడుతున్నారండి.
ఇంకా పక్కన నిలబడ్డ అమ్మాయి వీళ్ళ కూతురేనండి. ఇంకా బ్యూటీషియన్ అంట, చాలా బాగా రెడీ చేసిందండి వీళ్ళనైతే. మా పాపల్ని ఇంకా మా కోడల్ని అందరినీ ఈవిడే రెడీ చేసింది, చాలా బాగా రెడీ చేసిందండి. ఇంకా బంధువులు అందరైతే ఇలా చాలా హ్యాపీగా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నాము. ఫంక్షన్ అయితే చాలా బాగా చక్కగా సమయానికైతే అయిపోయిందండి. ఇంకా మా కోడలైతే అందరికీ కుంకుమ బెట్లు పెట్టుతూ రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తుందండి. ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా అందరినీ రిసీవ్ చేసుకొని ఇంకా ప్రజెంటేషన్ అయితే అందజేస్తుందండి. ఇంకా ఇప్పుడు ఫంక్షన్లలో ఇలా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం ఇంకా అలవాటు అయిపోయింది కదండి అందరికైతే. చిన్న చిరు కానుకలండి, ఇంకా గుర్తుండిపోయే విధంగా పలానా వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని మనకు జ్ఞాపకం వచ్చేలాగా ఒక జ్ఞాపిక లాగా అన్నమాట అండి. ఇంకా వీళ్ళైతే తెచ్చిన ప్రజెంటేషన్ ఇస్తూ ఇంకా హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టయితే తీర్థ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఇంకా ఈ పాపను చూస్తే మీకు ఎవరికైనా గుర్తు వచ్చిందా, ఐడియా ఉందా అండి? ఇంకా డాడ్స్ ఏంజిల్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుందండి ఆ అమ్మాయి అయితే. ఫంక్షన్ అయితే చాలా సందడిగా హడావిడిగా సింపుల్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఈవెంట్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాము అని అయితే అనిపించిందండి. ఇంకా ఫంక్షన్లో అయితే చాలా రకాల వెరైటీస్ అయితే పెట్టారండి. ఇంకా అందరూ వచ్చి స్వామివారికి మొక్కుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా కిందకి వెళ్ళైతే భోజనాలు అయితే చేసేసామండి అందరం కూడా. ఇంకా మా వియ్యంపురాల వల్ల అక్క బావండి, ఇంకా మాకైతే మా పుట్టింటి వైపు నుండి కూడా చాలా పరిచయం అండి. మా నాన్నగారి వల్ల క్లోజ్ ఫ్రెండ్ వల్ల కొడుకు కోడలు అన్నమాట. మా వియ్యంపురాలకైతే అక్క, మా వియ్యంపురాల వాళ్ళు కూడా 5 అక్క చెల్లెళ్ళటండి. పెద్ద అక్కయ్య అన్నమాట, అక్క బావ అన్నట్టు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి మా వియ్యంపురాలు ఆంటీ. ఇంకా కూర్చొని అయితే ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ఇదైతే మరుసటి రోజు అండి. మరుసటి రోజు పూజ అంతా ఇలా కంప్లీట్ చేసి దీపధూప నైవేద్యాలన్నీ పెట్టి టెంకాయలు కూడా కొట్టారు. ఇంకా ఈరోజైతే ఓడి బియ్యం వండామండి. ఇంకా వండిన ఓడి బియ్యాన్ని ఇంకా ఇక్కడైతే నైవేద్యంగా చూపించి ఇంకా అందరం అయితే తినేసామండి. ఇంకా మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళని ఇంకా ఇంట్లో ఉన్న బంధువులం అందరూ కలిసి ఓడి బియ్యం అయితే వండుకొని తినేసామండి. ఇంకా తెలంగాణ వైపు అయితే అదొక సాంప్రదాయం అండి, ఓడి బియ్యం పోయడము. ఇంకా దాన్ని వండి పెట్టడం కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటాము. ఇంకా ఇదైతే పెద్ద ఫ్రిడ్జ్ అండి, చూసేయండి. ఇంకా ఎన్ని ఐటమ్స్ అయినా పట్టే విధంగా ఉందండి ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే. ఇంకా మా అబ్బాయి అయితే ఇంటీరియర్ డిజైనింగ్ చేపిస్తాడని చెప్పాను కదండి. 51 క్లోసెట్ ఇంటీరియర్ స్టూడియో ఇంటీరియర్స్ డిజైనర్ అని అయితే ఉంటుందండి ఇన్స్టా పేజీలో. ఇంకా ఫౌండర్ ఇమేజింగ్ డైరెక్టర్ ఆఫ్ 51 క్లోజెట్స్ ఇంటీరియర్ స్టూడియో అని అయితే ఉంటుందండి. ఇలా ఉన్న కిచెన్ని ఇంకా మా అబ్బాయి అయితే ఎంత బాగా చేసుకున్నాడు, ఇంకా మీరే చూడండి. ఇంకా ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి అన్నట్టుగా ఇంకా అంతా అయితే చూపిస్తూ వివరంగా చెప్తున్నానండి. ఫస్ట్ కిచెన్ అయితే ఇలా ఉండేయండి. ఇంకా మా అబ్బాయి అయితే ఇలా చక్కగా డిజైనింగ్ అయితే చేయించుకున్నాడు, ఇంటీరియర్ డిజైనింగ్. కబోర్డ్స్ కానీ ఇంకా సీలింగ్ కానీ అన్నీ కూడా వర్క్ అన్నీ చేపిస్తాడండి మా అబ్బాయి అయితే. అక్కయ్య వాళ్ళ కొడుకు చూసారా ఎంత చక్కగా డెకరేటింగ్ చేయించాడో. పైన సీలింగ్ అయినా ఇంకా పక్కలకైనా చాలా బాగుందండి. ఇంకా నాకైతే చూస్తుంటే చాలా బాగా అనిపించి ఇంకా నాకు నచ్చినవన్నీ మీకు కూడా చూపిస్తాను కదండి.
చూసారా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటానండి. అందరూ అయితే నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ వల్ల, లైక్ వల్ల, షేర్ వల్ల ఇంకా నా వీడియో అయితే మరింత ముందుకు పోతుందండి. ఇంకా మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ స్వామి వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకున్నాను. ఇలా ఉందండి ఇంకా డెకరేషన్ అయితే. ఇల్లంతా ఇలా బాగుంది కదండి. ఇంకా డైనింగ్ టేబుల్ పైన కూడా ఇలా రంగురాళ్ళు పోసే విధంగా ఉండడం వల్ల చాలా అందంగా కనబడుతుందండి. ఇంకా కబోర్డ్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా ఈ డిజైనింగ్ అంతా మా అబ్బాయి చేయించుకున్నాడండి. ఇంకా 51 క్లోసెట్ అని అయితే ఉంటుందండి. ఇంటీరియర్ స్టూడియో ఇంటీరియర్ డిజైనర్ అని 51 క్లోసెట్స్. ఇంకా ఎవరికైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని అయితే ఇంకా చూపిస్తున్నానండి. ఫంక్షన్లో అయితే చక్కగా పులిహోర, గుమ్మడికాయ చట్నీ, ఇంకా పన్నీర్ కర్రీ, వంకాయ కర్రీ, చనా మసాలా, పూరి, కాలీఫ్లవర్ బజ్జీ, మిర్చి బజ్జీ, బొబ్బట్లు అండి, భక్ష్యాలు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా కూడా ఇలా ఉందండి. ఇంకా మా మనవరాళ్ళు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టారండి. ఫుడ్ కూడా చాలా బాగుందని వచ్చిన వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తినేసారండి. ఇంకా ఇవ్వండి మరి గృహప్రవేశం ముచ్చట్లయితే ఇవాళతో అయితే పూర్తయిపోతున్నాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా చుట్టాలందరం కలిసి ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.